ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 21వ రోజున శివ మహాపురాణంలో ఈ రోజున మనం ఏ తీర్థమనందు మానవులు స్నానం చేసినట్లయితే పాపాన్ని రక్షించబడతారు అనేటువంటి విషయాలన్నింటి గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం. ఆ పుణ్య ఫలాలను కూడా మనం తెలుసుకుంటున్నాం ఈ 21వ రోజున. నిన్నటి అధ్యాయంలో మనం కొన్ని విషయాల్ని మనం తెలుసుకున్నాం. మిగతాటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. అలాగే సూర్యుడు బృహస్పతి మేషరాశి యందు ప్రవేశించినప్పుడు నైమిషారణ్యమున బదరికాశ్రమం యొక్క తీర్థముల యందు స్నానం పూజలు కనుక మానవులు చేసినట్లయితే అవి బ్రహ్మలోక ప్రాప్తం కలుగజేస్తాయి. సూర్యుడు సింహరాశి కర్కాటక రాశి యందు సంక్రమణం చేసేటువంటిప్పుడు సింధు నది యందు చేసినటువంటి స్నానం, అలాగే కేదార తీర్థమనంది జలపానం, స్నానం జ్ఞానప్రదములు అని చెప్పి ఈ శివపురాణంలో చెప్పిన విధంగా అంగీకరింపబడతాయి. బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు సింహ సంక్రమణంతో కూడినటువంటి భాద్రపద మాసమునందు గోదావరి నదిలో స్నానం చేయాలి. అది శివలోకాన్ని ప్రసాదిస్తుంది అని పూర్వం స్వయంగా పరమశివుడే పలికాడు. సూర్య భగవానుడు బృహస్పతి కన్యారాశి యందు ఉన్నప్పుడు యమునా నది, సోనభద్రా నదుల్లో స్నానం ఆచరించాలి అని చెబుతున్నారు శివమహాపురాణంలో. ఆ స్నానం ధర్మరాజు మరియు విఘ్నేశ్వరుడు అయినటువంటి లోకాలకి గొప్ప గొప్ప సుఖభోగాల్ని ప్రసాదిస్తాయి అని మహర్షులు మనకి చెబుతున్నారు. తిరిగి సూర్యుడు బృహస్పతి తులారాశి యందు ఉన్నప్పుడు కావేరీ నది యందు స్నానం చేయాలి. ఆ స్నానం, ఆ పుణ్యనది స్నానం చేత పరమాత్ముడైనటువంటి విష్ణు వచ్చిన మహిమ చేత సకల అభీష్ట వస్తువులు కూడా మనకి ప్రసాదిస్తారు. మరలా సూర్యుడు బృహస్పతి వృశ్చిక రాశి యందు ఉన్నప్పుడు మార్గశిర మాసమునందు నర్మదా నదిలో కనుక స్నానం చేసినట్లయితే మానవులందరికీ కూడా విష్ణులోకం ప్రాప్తిస్తుంది. మరలా సూర్యుడు బృహస్పతి ధనురాశి యందు ఉన్నప్పుడు సువర్ణముఖి నది యందు కనుక స్నానం చేసినట్లయితే శివలోకం ప్రసాదించబడుతుంది అని బ్రహ్మ స్వయంగా చెప్పారు. తిరిగి సూర్యుడు బృహస్పతి మకర రాశి యందు ఉన్నప్పుడు మాఘమాసంలో గంగాజలమునందు కనుక స్నానం చేయాలి. అది మహాపుణ్యప్రదమైనటువంటిది. ఆ స్నానం వల్ల శివలోక ప్రాప్తి కలుగుతుంది అని కూడా బ్రహ్మ చెప్పారు. శివలోకం తర్వాత బ్రహ్మ విష్ణులోకమునందు సుఖములను అనుభవించిన అనంతరము మానవుడు జ్ఞానాన్ని పొందుతాడని కూడా చెప్పారు. అలాగే మాఘమాసమునందు సూర్యుడు కుంభరాశి యందు ఉన్నప్పుడు పాల్గొన మాసమునందు గంగానదీ తీరమున చేసినటువంటి శ్రాద్ధ కర్మ వల్ల పిండ ప్రదానం లేకపోతే తిలోదక దానంగా పితృదేవతలను గురించి తండ్రి యొక్క వంశం, తల్లి యొక్క వంశాలకు చెందినటువంటి అనేక తరముల యొక్క పితరులను ఉద్దేశించినటువంటి అవన్నీ ఎవరైతే చేస్తారో మహాపుణ్యప్రదంగా వారు అంగీకరిస్తారు అని చెబుతున్నారు ఈ శివమహాపురాణంలో. తిరిగి సూర్యుడు బృహస్పతి మీనరాశి యందు స్థితులైనప్పుడు సూర్యగ్రహం బృహస్పతి గురుగ్రహం ఈ మీనరాశి యందు ఎప్పుడైతే స్థితులై ఉంటారో, కలిసి ఉంటారో, అప్పుడు కృష్ణవేణి నది యందు చేసేటువంటి స్నానం మహర్షులు బహుదా ప్రశంసిస్తారు. ఆ నదీ స్నానానికి ఫలితాన్ని ఆయా మాసముల యందు పైన చెప్పినటువంటి తీర్థాల్లో చేసేటువంటి స్నానము ఇంద్రపద ప్రాప్తిని ప్రాప్తింపజేస్తుంది. అంటే మనకి రాజయోగాన్ని ఇస్తుంది అని అర్థం. విద్వాంసులైనటువంటి వారు గంగానది లేక కావేరీ నదులను ఆశ్రయించి అక్కడ తీర్థవాసం చేసినట్లయితే, అంటే ఆ నదీ తీర పరివాహక ప్రాంతాల్లో కనుక నివాసం ఉన్నట్లయితే వారికి అప్పటికప్పుడు పాపములన్నీ కూడా నిశ్చితంగా వెంటనే నిర్మూలించబడతాయని కూడా శివ మహాపురాణంలో చెప్పబడుతూ ఉన్నది.
అలాగే రుద్రలోకమును ప్రసాదించేటువంటి క్షేత్రములు అనేకం ఉన్నాయి. అవి ఏమిటంటే తామ్రపర్ణి, వేగవతి. ఈ నదులు బ్రహ్మలోక ప్రాప్తి రూపమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి. ఈ రెండు నదీ తీరముల యందు కూడా స్వర్గప్రదములైనటువంటి ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. అలాగే ఈ రెండింటి మధ్య కూడా ఈ తామ్రపర్ణి, వేగవతి అనేటువంటి ఈ రెండింటి మధ్య కూడా అనేకమైన పుణ్యప్రదములైనటువంటి క్షేత్రాలు కూడా చాలా ఉన్నాయి. అతడ నివసించేటువంటి పండితులు గొప్ప సద్యఫలాన్ని పొందుతారు. సదాచారము, ఉత్తమమైనటువంటి వృత్తి, సద్భావనలతో వారి యొక్క మనస్సులో కనుక దయాభావం కలిగినటువంటి పండితులందరూ కూడా ఈ తీర్థమునందు నివసిస్తూ ఉంటారు. అలా కాని వారికి ఆ ఫలితం లభించదు. వారు సదాచార భయం పరులై ఉండాలి, దయాద్రోహులై ఉండాలి, దయాభావంతో కలిగి ఉండాలి, నిష్కపటంగా నిష్కల్మషంగా ఉంటూ ఉండాలి. ఆ పండితులకు మాత్రమే చెప్పారు ఈ ఫలితాలు. అలాగే పుణ్యక్షేత్రములందు చేసినటువంటి పుణ్యం ఏ కొద్దిదైనా కూడా అనేక విధములైనటువంటి బుద్ధిని ప్రసాదిస్తుంది. అతడు చేసినటువంటి స్వల్ప పాపం కూడా అది బహు పెద్దదిగా పరిణమిస్తుంది అని ఈ శివ మహాపురాణంలో చెప్పడం జరిగింది. అందుచేత మానవులందరూ కూడా ఇలా పుణ్య నదీ ప్రాంతములకు, పుణ్యక్షేత్రములకు మనం వెళ్ళినప్పుడు కొద్దిగా మనం గమనించుకొని అందరం కూడా బహు జాగరూకతతోటి పుణ్యాచరణ కార్యక్రమాలు మాత్రమే ఆచరిస్తూ ఉండాలి. పాపకార్యాచరణ చేయకూడదని చెప్పి నొక్కి నుంచి చెప్పడం జరుగుతోంది ఈ శివ మహాపురాణంలో. అందుచేత ఈ పుణ్యక్షేత్రముడి యందు నివసించుతూ జీవితాన్ని గడపవలని నిశ్చయించుకున్నటువంటి ఏ పుణ్య సంకల్పమైనా కూడా అది చాలా గొప్పదిగా ఈ శివపురాణం చెబుతున్నారు. దానివల్ల అక్కడ చేసిన పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, అవి అధికమైన పుణ్యం చేసినట్లయితే మన జీవితంలో మన పశ్చాత్తాపం కలిగి ఒక విధంగా ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లు అవుతుంది. ప్రారంధ కర్మలు కూడా అక్కడ తొలుగుతాయి. అందుకే నదీ స్నానం చెబుతూ ఉంటారు చాలామంది. పురాతన సుకృతంలో చేసినటువంటి ప్రారంధ కర్మలు మనం ఏ ఏ వంశాల్లో పుట్టామో వారి వంశీయులందు ఆచరించిన పాపకర్మలు అవన్నీ కూడా ఈ పుణ్య నదీ స్నానముల చేత, పుణ్య నదీ పరివాహ పుణ్యక్షేత్రముల యొక్క దర్శనం చేత మనకందరికీ కూడా కలుగుతాయని చెప్పి శివ మహాపురాణంలో చెప్పడం జరుగుతోంది. మనం ఎప్పుడైతే ఇటువంటి చోట్లకు వెళ్ళి ఆ పుణ్య నదుల యొక్క పరివాహక ప్రాంతములకు కావచ్చు, లేక పుణ్య క్షేత్రములకు కావచ్చు, అక్కడ మనం కనుక దర్శనం చేసుకుని ఆ నదీ స్నానములు కనుక ఆచరించినట్లయితే మనకు కలిగే పుణ్యం అది ఐశ్వర్యదాయకమని కూడా చెప్పబడింది ఈ శివ మహాపురాణంలో. అంచేత ఓ బ్రాహ్మణులారా, తీర్థవాసమునందు అంటే తీర్థములు ఎందు చేసిన పుణ్యము శారీరక, వాచిక, మానసికమైనటువంటి సకల పాపములను కూడా నశింపజేస్తుంది. అలాగే చెబుతూ ఈ తీర్థముల యందు చేసినటువంటి మానసిక పాపమే వజ్రలేపం అవుతుంది. అది అనేక కల్పములు కూడా వెంటాడుతూనే ఉంటుంది. అంచేత మనం అటువంటి క్షేత్రాలకు కానీ, అటువంటి నదీ పరివాహక ప్రాంతాలకు, పుణ్య నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సంకల్పములు కూడా సదాచార సంకల్పములు, సత్సంకల్పములు మాత్రమే ఉండాలి. ఒక లేకపోయినట్లయితే అవి వజ్రలేపమై అవి ఎన్నో కల్పాల వరకు, ఎన్ని జన్మలిచ్చినా కూడా అవి వెంటాడుతూ ఉంటాయి అని చెబుతున్నారు ఈ శివ మహాపురాణంలో. అలాగే అటువంటి పాపం కేవలం ధ్యానం చేత మాత్రమే నశిస్తుందట. దానికి కూడా ఉపాయం చెప్పారు. మిగతా వాటి చేత నశించడం వల్ల ఎందుకు? దానికి అటువంటి ఒక క్షేత్రానికి వెళ్ళి అక్కడ మన మనస్సును కనుక మనం నియంత్రించుకోలేకపోతే, మన యొక్క చేసేటువంటి కార్యాలన్నీ కూడా నియంత్రించుకోలేకపోతే ఇంకా వాడికి తరుణోపాయం లేదు. అంచేత దానికి కేవలం ధ్యానాన్ని మాత్రమే చెప్పారు అని మనం గ్రహించాలి. ఇంకా వాచిక పాపం మరి ఎలా పోతుంది? ఏదైనా ఒకటి మాట్లాడాం, అక్కడ పోయి ఒక వాచకం అంటే శబ్దాన్ని తప్పు మాటలు మాట్లాడడం, అంచేత ఏదైనా మాట్లాడకూడనటువంటి ప్రసంగం చేస్తే ఆ పాపం జపం చేత పోతుంది. జపం చేత మనం ఉపశమనం చేసుకోవాలి అని చెబుతున్నారు. ఇంకా శారీరక పాపం, శరీరంతో కనుక పాపం చేస్తే మనం శరీరాన్ని శుష్కింపజేసుకొని
కఠినమైనటువంటి తపస్సు చేత మాత్రమే అది నశిస్తుంది అని శివమహాపురాణం చెబుతోంది. కనుక సుఖాన్ని, ఆయువుని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, భోగభాగ్య సౌఖ్యాలని మన వంశానికి, మనకి కూడా ఉత్తమ గతులు కలగాలి, పూర్వ పితృవులకు కూడా మనం మంచి చేయాలి అని అనుకునేటువంటి వారందరూ కూడా, సుఖాన్ని కోరేటువంటి పురుషులు, స్త్రీలు అందరూ కూడా, మానవులందరూ కూడా మనం అక్కడికి వెళ్ళి దేవతల్ని పూజిస్తూ బ్రాహ్మణులకందరూ కూడా విశేషంగా శక్తి కొలదిగా యథాశక్తిగా వారందరూ కూడా దానాలు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే వారి పాపముల నుండి తమని తాము రక్షించుకుంటమే కాకుండా వారి సంతతిని, వారి యొక్క వంశీకులందరినీ కూడా తరింపజేసిన వారు అవుతారు. అటువంటి వారు ఆ తీర్థముని యందు అలాంటి సద్బుద్ధితోటి నివసిస్తూ సదాచారాన్ని ఎప్పుడు కూడా సద్భావనతో ఉండాలి అని చెప్పి ఈ శివ మహాపురాణంలో చెప్పడం జరిగింది అని చెబుతూ, ఈ రోజున నేను ఈ 21వ రోజున 20వ రోజున కూడా మనం చక్కటి మోక్షప్రదమైన పుణ్యక్షేత్రముల వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఆ కాల విశేషంలో విధమైనటువంటి నదుల యొక్క స్నానములు, ఆ నదీ స్నానాలు చేసినట్టు కలిగేటువంటి ఫలితం ఏంటి, దానికి ఎటువంటి ఉత్తమ ఫలితం కలుగుతుంది, ఏ తీర్థముల్లో మనం స్నానం చేసినట్లయితే మన పాపములన్నీ కూడా రక్షించబడతాయి, మన ఉత్తమ గతులు కలుగుతాయి, మనకి, మన పూర్వీకులకి, మన రాబోయేటువంటి తరాలు కూడా ఈ పుణ్య ఫలాన్ని ఎలా అనుభవిస్తారు అని మనకి ఆ మహేశ్వరుడు భోళా శంకరుడు ఈ మా శివ మహాపురాణంలో చెప్పినట్టు విధంగా మనం తెలుసుకున్నాం. ఇదంతా కూడా శివపురాణం యొక్క వినటం వల్ల మనకి ఇన్ని మంచి విషయాలు తెలుస్తున్నాయని తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.